హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో బెండకాయ రొయ్యలు, ఆనియన్స్ ఒక 2 అనమాట పెద్దవి, ఒక 3 టమాటీలు, ఇవి రొయ్యలు, ఇవి బెండకాయలు. ఇప్పుడు బెండకాయ రొయ్యలు పులుసు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ముందే. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది అన్నమాట. కారం, ఉప్పు, పసుపు వేసాను రొయ్యల్లో, దాన్ని బాగా కలుపుకున్నాను. కొంచెం నానితే బాగుంటుంది. ఇప్పుడు రొయ్యల్ని ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కలుపుకొని ఉంచుకున్నామో రొయ్యలు, ఆ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బాగా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఎప్పుడైనా వెజిటేబుల్స్తో నాన్ వెజ్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ గుడ్లు, బీరకాయ రొయ్యలు, బెండకాయ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్దీ అన్నమాట. ఓన్లీ నాన్ వెజే కాకుండా ఇలా ట్రై చేయండి. చికెన్ గోంగూర కూడా వండుకుంటారు చాలామంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా బాగుంటుంది. చూడండి, రొయ్యలు అయితే ఉడికిపోయి హాఫ్ ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే నేను వేసుకుంటున్నాను. ముందు ఎందుకు వేయట్లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అంటుకుంటుంది అన్నమాట కళాయికి. అప్పుడు మనకి రొయ్యలు అనేవి వేగవు, ఇలా అంటుకుంటుంది. మనకి రొయ్య బాగా వేగాలంటే ముందు ఎప్పుడు వేయకూడదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రొయ్యలు కూడా మనకి కమ్మగా స్మెల్ వస్తుంది, నీచు వాసన ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా యాడ్ చేయాలి. కొంచెం కారం ముందు వేసానండి రొయ్యల్లోని, ఇందులో అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. టమాటా మగ్గుతుందన్నమాట. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, స్పైసీస్. మీరు కావాలంటే తగ్గించుకోండి. మసాలాలు ఏమీ వేయను కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేస్తాను. కొంచెం గొంతు బాగాలేదు, అందుకనే వాయిస్ అలా ఉందేమనుకోకండి. ఈ వంటలన్నీ అయితే మా అత్తగారు నేర్పించారండి. ఏంటంటే అందరూ
అంటే అత్తగారని ఎందుకు అంటున్నానంటే మా అమ్మగారి బర్మా ఆవిడనమాట. ఆవిడకి వంటలు అవి సరిగ్గా వాళ్ళు బర్మా సైడ్ వంటలు చేస్తారు. అత్తయ్య అయితే మనం ఇక్కడ వంటలన్నీ అత్తయ్య నేర్పించారు. అసలు నాకు వంటలు ఏమి రావన్నమాట స్టార్టింగ్లో. అయినా వంట చేసే పని కూడా ఉండేది కాదు, ఆవిడే చేసేది. చాలా ఇష్టం అత్త అంటే నాకు. ఆవిడ లేరనమాట, 5 years అయిపోతుంది. దానివల్ల నేను ఆవిడనైతే ఎప్పుడు వంట చేసిన ప్రతిసారి ఎప్పుడు గుర్తుంటారు. వంట చేసిన ప్రతిసారి ఇంకా బాగా గుర్తొస్తారు. ఒక అమ్మలా చూసుకునేవారు అనమాట. అన్నం కూడా కలిపేసి పెట్టేవారు. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అన్నీ టమాటీలు కరివేపాకు అన్నీ పక్కన పెట్టేదాన్ని. సరిగ్గా తినట్లేదనేసి అన్నం కలిపేసి కూడా పెట్టేవారు, ముద్దలు తినిపించేవారు. ఆవిడది నాది 16 years రిలేషన్. చాలా బాగా చూసుకునేవారు. ఆవిడని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది, రొయ్యి కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా. ఎప్పుడైనా చిన్న ట్రిక్ అంటే టిప్పు అనుకోండి, ఈ కళాయి అంతా మనకి కూర అనేది అవ్వకూడదంట. అప్పుడు మనకి టేస్ట్గా ఉంటుందని చెప్పారనమాట అత్తయ్య. ఎప్పుడైనా ఎక్కువలాగా అంతా అయిపోయినట్టు కలిపేయకూడదు. నేను ట్రై చేస్తాను కానీ కలిసిపోతూ ఉంటుంది. కాకపోతే ట్రై చేయండి మీరు కూడా. ఈ పులుసు ఒక్కసారి మీరు తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. బెండకాయలు ఉడకవేమో అని డౌట్ వద్దు మీకు. చాలా జ్యూస్ అంతా బెండకాయకి పట్టి కొంచెం సిమ్లోనే మనం మరగబెట్టాలి పులుసుని. టేస్ట్ అయితే అదిరిపోద్ది. స్మెల్ అయితే ఇంకా చెప్పవలసిన, నాకైతే ఆకలేసేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి.